విశాఖ సమీపంలోని సరియా జలపాతంలో శనివారం ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా పైడి భీమవరానికి చెందిన లంకా సాయి కుమార్ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఆయన రక్షించే ప్రయత్నంలో నావికాదళ ఉద్యోగి దిలీప్ కుమార్ కూడా జలపాతంలో గల్లంతయ్యారు. అగ్నిమాపక పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో సరియా వాటర్ ఫాల్స్లో ఇద్దరు కుర్రాళ్ళు మునిగిపోయారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది యాక్చువల్గా అది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్. కాకపోతే మనకు దగ్గరగా ఉంది కానీ సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు మనం రీచ్ అవ్వడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే శ్రీకాకుళం పైడి భీమవరం కంపెనీలో పనిచేస్తున్న 4 అబ్బాయిలు సరియా వాటర్ ఫాల్స్కి వచ్చారు. అదేవిధంగా మన విశాఖపట్నంలో సింధియాలో నేవల్ బేస్లో జాబ్ చేస్తున్న ఒక 7 మంది కుర్రాళ్ళు ఎంప్లాయీస్, నేవీ ఎంప్లాయీస్, వీళ్ళకి 7 మంది వచ్చారు. ఇంతలో పైడి భీమవరం నుండి వస్తున్న 4గురిలో ఒక అతను వాటర్లో కొట్టుకుపోతుంటే కాపాడదామనే ఉద్దేశంతో ఈ నేవీ అబ్బాయిల్లో ఒక ఇద్దరు గమ్మున దూకి అతన్ని లాగబోయారు. ఒడ్డుకి లాగబోయే సమయంలో అతను కూడా వాటర్ లాగేస్తుంటే ఇంతలో ఒడ్డునున్న మిగతా నేవీ కుర్రాళ్ళు ఒక వెదురుకారని వాళ్ళకి అందిస్తే ఆ ఇద్దరు నేవీ అబ్బాయిలో ఒక అబ్బాయి ఆ వెదురుకార పట్టుకుని ఒడ్డుకు వచ్చేసాడు. మిగతా నేవీ అబ్బాయిను ఆ పైడి భీమవరం నుండి వచ్చిన ఒక అబ్బాయి ఇద్దరు నీటిలో మునిగిపోవడం జరిగింది. వెళ్ళాము, చూసేటప్పటికి అంతా చీకటిగా ఉంది, బాడీలు కూడా తేలలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇవన్నీ వస్తున్నాయి, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. ఫర్దర్గా నెక్స్ట్ ఉదయం ఏం జరగాలో చేస్తాం. ఇంతలో అనంతగిరి పోలీసులకు కూడా కబురు పెట్టాము. ఈ